జూన్ 4న జరగనున్న ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా గట్టి చర్యలు తీసుకుంటున్నట్లు ఆళ్లగడ్డ డీఎస్పీ షేక్ షర్ఫుద్దీన్ స్పష్టం చేశారు. ఆళ్లగడ్డ టౌన్ పోలీస్ స్టేషన్లో మంగళవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి అల్లర్లకు పాల్పడినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఈ సందర్భంగా పలు రాజకీయ పార్టీ నాయకులతో కూడా సమావేశం నిర్వహించి పోలీస్ శాఖ సూచనలు వివరించడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ ప్రశాంతమైన వాతావరణంలో ఎవరి ఇళ్లల్లో వాళ్లు ఉండి కౌంటింగ్ విశేషాలు తెలుసుకోవాలన్నారు. ఆళ్లగడ్డలో 30 పోలీస్ యాక్ట్ 144 సెక్షన్ అమల్లో ఉన్నదని, నలుగురు ఒక వ్యక్తుల గురించి ఎక్కడా గుమ్ము కూడా రాదని డీఎస్పీ షేక్ షర్ఫుద్దీన్ పేర్కొన్నారు. జూన్ నెల 6వ తేదీ వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని, క్రాకర్స్ దుకాణాల యజమానులు బాణసంచా విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బాణసంచా పేలుస్తూ విజయోత్సవాలు జరుపుకోరాదని ఆయన సూచించారు. ఈ సమావేశంలో టౌన్ సీఐ రమేష్ బాబు, ఎస్ఐలు వెంకటరెడ్డి, షేక్ నగీనాలు కూడా పాల్గొన్నారు. ఎన్నికలు ముగిసిన తర్వాత రేపు నెల 4/6/2024 నంద్యాల ఆర్జీఎం కాలేజీలో కౌంటింగ్ జరుగుతుంది. దాని సందర్భంగా ముఖ్యంగా ఏమంటే లాడ్జెస్ అయితే ఫంక్షన్ హాల్స్ అయితే ఇటువంటి ద్వారా బయట వాళ్ళు వచ్చి ఇక్కడ ఉండేదానికి ఆస్కారం ఉంది. ముఖ్యంగా ఆళ్లగడ్డ పట్టణంలో నియోజకవర్గంలో 140 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. ఎవరు కూడా ఆళ్లగడ్డ రావద్దని మీ ద్వారా అందరినీ నిర్ణయించుకోవడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కూడా బయట ఉన్న ఎవరు కూడా వాళ్ళ ఇళ్ళలో పల్లెల్లోనే ఉండి ఎన్నికల కౌంటింగ్ గమనించవలసిందిగా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా లాడ్జెస్ ఓనర్స్ మరియు ఫంక్షన్ హాల్స్ ఓనర్స్ కూడా పిలిచి ఇప్పుడు మీటింగ్ పెట్టడం జరుగుతుంది. వాళ్ళు కూడా కోరడం అంటే ఎవరిని కూడా బయట ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కౌంటింగ్ సంబంధించి ఎవరికి కూడా రూమ్స్ ఇవ్వద్దని చెప్తున్నాం. అదేవిధంగా క్రాకర్ షాప్స్ ఉన్నాయి. ఆళ్లగడ్డలో ఒక హోల్సేల్ షాప్ ఉంది. అదేవిధంగా లూజ్గా ఉన్న క్రాకర్ షాప్స్ ఉన్నాయి. వాళ్ళు కూడా ఇప్పుడు మీటింగ్ పెడతాం. ఎవరు కూడా ఆఫ్టర్ కౌంటింగ్ విజయోత్సవాలు ఎవరు గెలిచినా ఏమి ఓడినా కూడా ఎవరు కూడా విజయోత్సవాలు చేయకూడదు. 144 సెక్షన్ రేపు నెల 6వ తేదీ వరకు ఉంటుంది. ముఖ్యంగా ఈ ఏమన్నా వయలేట్ చేసినట్టయితే వాళ్ళ మీద కూడా కేసులు పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా కౌంటింగ్ సందర్భంగా ఒక 2-3 రోజుల నుంచే 3 చెక్ పోస్టులు పెడుతున్నాం. శ్రీవల్లమిట్ట దగ్గర ఒక 20 మందితో సిఐ గారు, 20 మంది ఎస్ఐలు సిబ్బందితో మొత్తం 20 మందితో చెక్ పోస్టులు కూడా పెడుతున్నాం. చింతగుంటలో కూడా ఒక చెక్ పోస్ట్ పెడుతున్నాం. అదేవిధంగా రేవులూరు పిఎస్ఎంస్లో కూడా ఒక చెక్ పోస్ట్ పెట్టి అందరినీ కూడా స్క్రీనింగ్ చేస్తాం. ఓన్లీ క్యాండిడేట్స్ మరియు వాళ్ళ ఏజెంట్స్ మాత్రమే నంద్యాలకు పంపడం జరుగుతుంది. అదేవిధంగా ఆళ్లగడ్డ పట్టణంలో తెలియదు ఎక్కడైనా 144 కూడా 4 కంటే ఎక్కువ కూడా ఉండితే వికెట్స్ కూడా సుమారుగా సమస్యాత్మక గ్రామంలో 21 వికెట్స్ కూడా వేయడం జరిగింది. అదేవిధంగా ఎస్ఐలు, సిఐలు టౌన్లో నేను కూడా క్యూఆర్టీగా ఎక్కడ ఏమి వచ్చినా కూడా చర్య తీసుకునేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ప్రజలు కోరేది ఏమంటే ఈ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ఎవరి ఇళ్లలో వాళ్ళే ఉండాలని కోరుతున్నాం. అదేవిధంగా మండల హెడ్ క్వార్టర్స్ కానీ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ హెడ్ క్వార్టర్స్ కానీ ఎవరు కూడా రాకూడదు. అదేవిధంగా కౌంటింగ్ తోటి కూడా ఒక క్యాండిడేట్ మరియు ఎన్నికల కౌంటింగ్ ఏజెంట్లు మాత్రమే అలో చేస్తారు. ఇందులో కూడా ఏంటంటే ప్రజలు మీ ద్వారా తెలుపుకునేది ఏమంటే ప్రతి ఒక్కరు కూడా మా హెచ్చరిక అనుకోండి, మనమే అనుకోండి, ప్రతి ఒక్కరు పాటించాల్సిగా కోరుతున్నాం.